ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యే నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము 12, 13 అధ్యాయాలు. ఈ 12, 13 అధ్యాయాలలో ప్లక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, కాక, పుష్కర ద్వీపముల వర్ణన గురించి మనం తెలుసుకుంటాము. మొత్తం 8వ స్కందంలోని 10వ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు, నారద, ఈ జంబూద్వీపము ఎంత పరిణామము కలదని చెప్పబడినదో అక్కడి క్షారసముద్రము కూడా అంతే పరిణామము కలిగి ఉన్నది. అన్ని వైపుల నుండి సాగరముతో ఆ ద్వీపము చుట్టబడి ఉన్నది. మేరు పర్వతమునకు నలువైపులా ఉన్న ఈ జంబూద్వీపమునకు అన్ని వైపులా క్షారజల సముద్రము ఉన్నది. ఈ క్షార సముద్రమును రెండింతల పరిణామము గల ప్లక్షద్వీపము చుట్టి ఉన్నది. ఉపవనములు చుట్టి ఉన్న కందకములాగా ఇది అన్ని వైపులా చుట్టబడి ఉన్నది. జంబూద్వీపమునందు ఒక పెద్ద నేరేడు చెట్టు ఉన్నది. ఇక్కడ అంతయే పెద్ద ఒక పర్వత వృక్షము ఉన్నది. అందువలన దీనిని ప్లక్షద్వీపము అంటారు. స్వర్ణమయుడగు అగ్నిదేవునకు నిశ్చితమైన స్థానమిది. 7 నాలుకలు గల ఈ అగ్నిదేవుడు మహారాజుకు ప్రియవ్రతుని కుమారుడు. ఇతని పేరు యుద్మజిహ్వుడు. ఈయనయే ప్లక్షద్వీప శాసకుడు. రాజైన ప్రియవ్రతుడు తన ద్వీపమును 7గా విభజించి 7 కుమారులకు పంచి ఇచ్చాడు. ఆత్మజ్ఞానులైన పురుషులు సంచరించే యోగ సాధనమందు ఇతడు స్వయముగా లగ్నమయ్యాడు. ఆ ఆత్మయోగ ప్రభావమున అతనికి భగవత్ప్రాప్తి కలిగింది. శివ, యవస, భద్ర, శాంత, క్షేమ, అమృత, అభయ అను నామములతో ప్రసిద్ధములు దర్శనీయములకు 7 ప్రదేశములు ప్లక్షద్వీపమున ఉన్నాయి. ఈ 7 ప్రదేశములలో 7 నదులు, 7 పర్వతములు ఉన్నాయి. అరుణ, నృమ్న, అంగీరసి, సావిత్రి, సుప్రభాతిక, ఋతుంభర, సత్యంభర అను పేర్లతో ఈ నదులు ఖ్యాతి వహించాయి. మణికూట, వజ్రకూట, ఇంద్రసేన, జ్యోతిష్మంతము, సుపర్ణము, హిరణ్యస్థీవము, మేఘమాల అను నామములతో ప్లక్షద్వీపమునందలి పర్వతములు సుప్రసిద్ధములు. కేవలము ఈ నదీ జలములను దర్శించి స్పృశించినంతనే అక్కడి ప్రజలు పవిత్రులవుతారు. వారి కల్మషములన్నీ కూడా క్షాళితమవుతాయి. ఈ ప్లక్షద్వీపమునందు హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్యాంగములను అభిధానములతో 4 వర్ణముల వారుంటారు. వీరి ఆయుష్ 1000 సంవత్సరములు. చూడటానికి వీరు ఎంతో విలక్షణులై ఉంటారు. 3 వేదములలో చెప్పబడిన విధులకు అనుగుణముగా స్వర్గమునకు ద్వారమైన సూర్యభగవానుని ఉపాసిస్తారు. పురాణ పురుషుడు శ్రీ విష్ణు స్వరూపుడు సత్యధర్మములకు, వేదములకు, సత్కర్మలకు, అమృతము, మృత్యువు స్వరూపము గలవారు. అట్టి భగవంతుడైన సూర్యదేవుని శరణు వేడుచున్నాము అని వారు చెప్తారు. నారద, ప్లక్ష మొదలుగా గల 5 ద్వీపములందు జన్మించే ప్రాణులు పరిమిత ఆయుష్ కలవారై ఉంటారు. ఇంద్రియము, ఓజస్సు, బుద్ధిబలము, ప్రాణము, పరాక్రమము అని వాటితో వీరు ఉత్పన్నులగుతారు. వీరికివి సహజ సంపదలు. ఇక్షు సముద్రము ప్లక్షద్వీపము కంటే ఎంతో పెద్దది. శాల్మలి ద్వీపము ప్లక్షద్వీపము కంటే 2 వైశాల్యము కలిగి ఉంటుంది. ఈ శాల్మలి ద్వీపము ఎంత పొడవు, వెడల్పు ఉన్నదో అట్టి ఆకారముతోనే ఇక్కడ మదిర సముద్రము ఉంటుంది. దీనితో ఆ ద్వీపము చుట్టబడి ఉంటుంది. ఈ ద్వీపమునందు శాల్మలి వృక్షములు ప్లక్షద్వీప వృక్షముల కంటే పెద్దవి. మహాత్ముడు పక్షిరాజగు గరుడు ఈ ద్వీపమునందు విరాజిల్లుతుంటాడు. ఆ శాల్మలి ద్వీపమును యజ్ఞబాహువను రాజు పరిపాలిస్తుంటాడు. ఈ యజ్ఞబాహువు రాజుకు ప్రియవ్రతుని కుమారుడే. ఈయనయే తన 7 పుత్రులకు ఈ భూమిని పంచి ఇచ్చాడు. ఈ ద్వీపమునందు సురోచన, సౌమనస్య, రమణక, దేవవర్షక, పారిభద్ర, ఆప్యాయన, విజ్ఞాన అను పేర్లు గల 7 ప్రదేశములు ఉన్నాయి. ఆ స్థలములందు 7 పర్వతములు,
7 నదులు ఉన్నాయి. సరస, శతశృంగ, వామదేవ, కందక, కుముద, పుష్పవర్ష, సహస్ర శృతి అనునవి పర్వతములు. అనుమతి, సినీవాలి, సరస్వతి, కూహు, రజని, నంద, రాక అనునవి నదులు. ఈ ప్రదేశములోనున్న సమస్త పురుషులు శృతధర, వీర్యధర, వసుంధర, యుసుంధర అను వర్ణములలో విభజించబడ్డారు. వేదస్వరూపుడకు చంద్రుని భగవంతుడని, ఈశ్వరుడని తలుచుకొని వారు ఆ స్వామిని ఉపాసిస్తారు. ఆ స్వామి తన కిరణములతో పితరులకు శుక్ల, కృష్ణ మార్గములను విభజిస్తాడు. సకల ప్రజలు ఆ స్వామి శాసనములను శిరసా వహిస్తారు. వారి ఎడల భగవంతుడకు సోముడు ప్రసన్నుడగుతాడని వారు చెప్తారు. సురాసాగరము కంటే కుశద్వీపము 2 రెట్లు అధికముగా విస్తారము కలిగి ఉంటుంది. ఈ ద్వీపము నేతి సముద్రముతో చుట్టబడినట్లు కనిపిస్తుంది. అక్కడ కుశలతో దట్టమైన పొదరిల్లు ఉంటుంది. అందువలన దానిని కుశద్వీపము అంటారు. అగ్నిదేవుడు తన మండుతున్న జ్వాలతో కర్రలను భస్మము చేస్తూ సర్వవ్యాపి అయి విరాజిల్లుతూ ఉంటాడు. ప్రియవ్రతుని కుమారుడైన హిరణ్యరేతుడు అనే రాజు ఈ కుశద్వీపమును పాలిస్తుంటాడు. ఈ ద్వీపమును 7 భాగములుగా చేసి తన 7 కుమారులకు అప్పగించాడు. వసువు, వసుదానుడు, దృఢరుచి, నాభిగుప్తుడు, సత్యవ్రతుడు, వివిక్తుడు, భామదేవుడు అనువారు అతని పుత్రులు. ఈ ప్రదేశమునకు ఎల్లలను నిర్ణయించు చక్ర, చతుర్శృంగ, కపిల, చిత్రకూట, దేవానిక, ఊర్ధ్వరోమ, ద్రవిణము అను పేర్లు గల 7 పర్వతములు ప్రసిద్ధములు. రసకుల్య, మధుకుల్య, శృతవింద, మిత్రవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాలిక అను 7 నదులు కూడా ఇక్కడ ఉన్నాయి. కుశద్వీపమునందు నివసించు సకల ప్రజలు ఈ నదిలోని నీటినే త్రాగుతారు. కుశల, కోవిద, అభియుక్త, కులక అను సంజ్ఞలు గల 4 వర్ణముల వారు ఇక్కడ నివసిస్తారు. వారు అగ్నిని భగవంతులకు శ్రీహరి రూపమని తలుచుకొని తమ యజ్ఞాది కర్మల నైపుణ్యముతో ఆ స్వామిని ఉపాసిస్తారు. వారందరూ కూడా వేదములను తెలిసినవారు, శ్రేష్టమైన దేవతలతో సమానమైన తేజస్సు కలవారు. అగ్నిదేవునితో వారిట్లా ప్రార్థిస్తారు. జాత వేదుడవని చెప్పబడు భగవంతుడవగు అగ్నిదేవా, నీవు పరబ్రహ్మ పరమాత్మనకు స్వయముగా హవిష్యమును తీసుకొని వెళ్ళెదవు. అందువలన శ్రీహరికి అంగముల వంటి దేవతలను ఆరాధిస్తూ నీవు ఆ పరమపురుషుడకు పరమాత్మనే భజిస్తావు. ఈ విధముగా కుశద్వీపమున ఉండడి సకల ప్రాణుల ద్వారా అగ్నిస్వరూపుడు భగవంతుడైన శ్రీహరి ఉపాసించబడతాడు. నారద మహర్షి చెప్తున్నాడు, సకలార్థములను దర్శించు ప్రభు, ఇప్పుడు నీవు మిగిలిన ద్వీపముల పరిణామమును దయచేసి చెప్పండి. భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు, నారద, కుశద్వీపము అత్యంత విశాలమై నేతి సముద్రము చేత నలువైపుల నుండి చుట్టబడి ఉంటుంది. దీని వెలుపల 2 పరిణామముతో క్రౌంచ ద్వీపమును, ఈ క్రౌంచ ద్వీపము అంతే విశాలమైన క్షీరసాగరము చేత చుట్టబడి ఉంటుంది. క్రౌంచమను పర్వతమున్న చోటనే ఈ ద్వీపము ఉన్నది. ఈ పర్వతము వలననే దీనికి క్రౌంచ ద్వీపము అనే పేరు వచ్చింది. ఇది ప్రాచీన కాలము నాటి విషయము. స్వామి కార్తికేయుని శక్తి చేత దీని కడుపు భాగము పగిలిపోయింది. క్షీరసాగరము దీనిని లాక్కున్నది. వరుణుడు దీనిని రక్షించడానికి తగిన ఏర్పాట్లు చేశాడు. అప్పుడది మరలా యథాతథముగా రూపొందింది. ప్రియవ్రతుని కుమారుడు శ్రీమంతుడైన ఘృతపృష్ఠుడు ఈ ద్వీప నిర్మాత. ఆ నరేశుడు సమస్త జగత్తునందు కీర్తి ప్రతిష్టలను పొందాడు. ఆ మహారాజు తన ద్వీపమును 7 ప్రదేశములుగా విభజించాడు. ఇతని కుమారులు కూడా 7. తదుపరి ఘృతపృష్ఠుని ఆజ్ఞతో ఒక్కొక్క పుత్రుడు ఒక్కొక్క ప్రదేశమునకు రాజయ్యాడు. ఈ విధముగా తన కుమారులను వారి వారి ప్రదేశములను చక్కదిద్దుకోవడానికి నియమించి తాను స్వయముగా భగవంతుడకు శ్రీహరిని శరణుజొచ్చాడు. ఆముడు, మధురుహుడు,
మేఘవృష్టుడు, సుధామకుడు, బ్రాజిష్ఠుడు, లోహితార్ణుడు, వనస్పతి అను నామములు కలవారు ఆ రాజేంద్రుని కుమారులు. అందు 7 సంఖ్యలలో నదులు పర్వతములు అలరారుతూ ఉంటాయి. శుక్లము, వర్ధమానము, భోజనము, ఉపబర్హణము, నందము, నందనము, సర్వతోభద్రము అనునవి పర్వతములు. అభయ, అమృతోఘ, ఆర్యక, తీర్థవతి, వృత్తి రూపవతి, శుక్ల, పవిత్రవతి అను నామములతో నదులు విఖ్యాతములై ఉన్నాయి. ఈ నదుల పవిత్ర జలములను 4 వర్ణముల వారు త్రాగుతుంటారు. పురుషులు, వృషభులు, ద్రవిణులు, దేవకులు అను 4 వర్ణముల పురుషులు ఇందు నివసిస్తుంటారు. ఈ పురుషులందరూ జలాధిపతి అయిన వరుణదేవుని ఉపాసిస్తారు. వారు ఇట్లా ప్రార్థిస్తారు: భగవాన్ వరుణదేవ, పురుషోత్తముడగు శ్రీహరి కృపచేత మీకు పరిమిత బలము చేకూరింది. భూ భువ స్వహ ఈ 3 లోకములను పవిత్రమొనరించెదరు. సకల కల్మషములను దూరము చేయుటయే మీ స్వభావము. మేము మా శరీరములతో మేము స్పృశించదము. మీరు మమ్మల్ని దయతో పవిత్రులను చెయ్యండి. దీనిని మంత్రంగా భావించి జపము చేస్తారు. తరువాత రకరకములైన స్తోత్రముల ద్వారా మేము స్తుతించదము. ఇట్లాగే క్షీరసాగరమునకు ముందు శాఖద్వీపము ఉన్నది. ఇది 32 యోజనముల విస్తారము ఉన్నది. ఈ ద్వీపము క్షీరసముద్రమునకు 4 వైపులా విస్తరించి ఉన్నది. దీనితో సమానముగా మజ్జిగ సముద్రము ఉన్నది. ఇది ఆ క్షీరసాగరమును చుట్టుకొని ఉంటుంది. ఈ విశిష్ట ద్వీపమందు శాఖము అను పేరు గల ఒక చాలా పెద్ద విశాలమైన వృక్షము ఉన్నది. నారద, ఈ వృక్షము వలననే ఈ ద్వీపమునకు ఈ పేరు వచ్చింది. ప్రియవ్రతుని కుమారుడగు మేధాతిథి ఈ ద్వీపమునకు రాజు. ఈతడు దీనిని 7 ప్రదేశములుగా విభజించాడు. ఆ ప్రదేశములందు తన 7 కుమారులను నియమించాడు. స్వయముగా యోగప్రాప్తి కోసము వనములకు వెళ్ళిపోయాడు. పురోజవుడు, మనోజవుడు, పవమానుడు, ధూమానీకుడు, చిత్రలేఖుడు, బహురూపుడు, విశ్వదృక్కు అనువారు అతని పుత్రులు. వీరి హద్దులను నిర్ణయించేవి 7 నదులు, 7 పర్వతములు. ఈ 7 పర్వతములు ఈశానము, ఉరుశృంగము, బలభద్రము, శతకేసరము, సహస్ర స్తోత్రము, దేవపాలము, మహాసనము అను నామములతో పిలువబడతాయి. అనగా ఆయుర్ధ, ఉభయస్పృష్టి, అపరాజిత, పంచపది, సహస్రశృతి, నిజధృతి అనునవి 7 నదులు. ఈ ప్రదేశమందలి పురుషులందరూ కూడా ఎంతో ప్రతాపవంతులై ఉంటారు. ఆ పురుషులందరూ సత్యవ్రత, క్రతువ్రత, దానవ్రత, అనువ్రత అను వర్ణములకు చెందినవాళ్ళు. ప్రాణాయామము ద్వారా భగవంతుడకు వాసుదేవుని వీరు ఉపాసిస్తారు. ఆ స్వామిని వారిట్లా స్తుతిస్తారు: ప్రాణుల అంతరంగమున విరాజమానుడై ప్రాణాది వృత్తులతో ప్రాణులను ధరించి పోషించువాడు, ఈ సకల చరాచర జగత్తును తన అధీనమున ఉంచుకున్నవాడు అంతర్యామి భగవంతుడు స్వయముగా మమ్మల్ని రక్షిస్తాడు. నారద, ఇట్లాగే దధి సముద్రమునకు ముందు ఎంతో వెడల్పు, పొడవు, విస్తారము గల పుష్కర ద్వీపమున్నది. ఆ ద్వీపము శాఖద్వీపము కంటే 2 వైశాల్యమును కలిగి ఉన్నది. తనలాగా విస్తృతి గల 4 వైపుల నుండి ఇది చుట్టబడి ఉంటుంది. ఈ ద్వీపమునందు ఎంతో ప్రకాశవంతమైన ఒక కమలము ఉన్నది. అగ్నిజ్వాలలాగా ప్రకాశించే 1,00,000 బంగారు రేకులతో ఈ పద్మము ఒప్పారుతూ ఉంటుంది. సకల జగత్తును సృష్టించాలనే సంకల్పము ఉదయించగానే ప్రపంచమునకు ఏకైక శాసకుడైన శ్రీహరి మహానుభావుడగు బ్రహ్మ నివసించటానికి ఈ కమలమును స్థాపించాడు. ఈ పుష్కర ద్వీపమందు మానసోత్తరమను పేరుగల ఇది ఒకే ఒక పర్వతము. తూర్పు పడమరల ప్రదేశముల ఎల్లలను తెలుపటయే దీని ముఖ్య ఉద్దేశము. ఇది 10,000 యోజనముల ఎత్తు, అంతే విస్తారము కలిగి ఉంటుంది. దీనికి 4 దిశలందు 4 పురములు ఉన్నాయి. ఈ నగరములలో ఇంద్రాది లోకపాలురు నివసిస్తుంటారు. దీని పైభాగము నుండి సంచరిస్తూ సూర్యుడు సుమేరుగిరి ప్రదక్షిణము చేస్తుంటాడు. సూర్యుడు సంవత్సరాత్మకముగా కాలచక్రమును తిప్పే భగవానుడు.
మానవులకు సంవత్సర కాలమనగా అది దేవతలకు ఒక పగలు రాత్రి. సూర్యుని రథము దేవయాన పితృయాన మార్గముల నుండి ముందుకు సాగుతుంది. ప్రియవ్రతుని పుత్రుడైన నీతిహోత్రుడు ఇక్కడి రాజు. అతడు ఈ ద్వీపమును 2 భాగాలుగా విభజించాడు. అతనికి 2 పుత్రులు. ఆ 2రికి ఈ 2 ప్రదేశములలో నివసించమని ఆదేశించాడు. రమణుడు, దాతకి అను ఆ 2 పేర్లు. ఆ రాజకుమారులిరువురు ఈ 2 ప్రదేశములను పాలిస్తుంటారు. స్వయముగా నీతిహోత్రుడు తన జ్యేష్ఠ సోదరులతో సమానముగా భగవంతుడు శ్రీహరిని ఉపాసిస్తాడు. ఈ లోకమున నివసించువారు బ్రహ్మను సాక్షాత్తు పరబ్రహ్మ పరమేశ్వర స్వరూపమని తలంచి ఉపాసిస్తారు. సకామ కర్మ యోగంలో శ్రీహరిని ఆరాధిస్తూ వారు ఇట్లా చెప్తారు: ఏకాంతమద్వయం శాంతం తస్మై భగవతే నమః. అధ్యాయం 12, 13 సమాప్తము. 14, 15 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.